gods of Kolara. ಯಾಕೆಂದ್ರೆ ಜ್ಞಾನದಿಂದ ಜ್ಞಾನದಿಂದ ಮೋಕ್ತಿ ಜ್ಞಾನ ಮುಂದೆ ಮಾಡಬೇಕು. ಜ್ಞಾನ ಅಂದ್ರೆ ಆತ್ಮಜ್ಞಾನ, ಧ್ಯಾನ ಅಂದ್ರೆ ಶ್ವಾಸ ಧ್ಯಾನ, ಜ್ಞಾನ ಅಂದ್ರೆ ವಿವೇಕ ಜ್ಞಾನ. ಧ್ಯಾನ ಅಂದ್ರೆ ನಾಮ ಧ್ಯಾನ ಅಲ್ಲ, ಮಂತ್ರ ಧ್ಯಾನ ಅಲ್ಲ, ಜಪ ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಧ್ಯಾನವೆಂದರೆ ಶ್ವಾಸದ ಮೇಲೆ, ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ಅದು ಒಂದೇ ಧ್ಯಾನ. ಜಪ ಧ್ಯಾನ ಅಲ್ಲ, ಧ್ಯಾನ ಜಪ ಅಲ್ಲ. ನಾಮ ಸ್ಮರಣೆ, ಜಪ, ಸ್ತೋತ್ರ, ಪೂಜಾ ಧ್ಯಾನ ಅಲ್ಲ. ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, meditation is not puja, meditation is not mantra, meditation is not stotra, meditation is not japa, meditation is not bhajana. No, understand? Bhajana is different, japa is different, stotra is different, mantra is different, puja is different, dhyana is different. Okay? ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾಡಬೇಕು. ನೋ ಜಪ, ನೋ ಮಂತ್ರ, ನೋ ಪೂಜಾ. ನಾವೇ ದೇವರು. ఎవరిని పూజ చేస్తున్నాం? ಯಾರನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ? నేను మనిషి, వాడు దేవుడు అయితే నేను పూజ చేయాలి. నేను దేవుడు. ఎవరి ఇస్ గాడ్? ಪ್ರತಿ ಒಬ್ಬರು ದೇವರು. సో పూజ అಲ್ಲ, సో ಸ್ತೋತ್ರ ಅಲ್ಲ, ಸ್ತೋತ್ರ ಅಲ್ಲ, ಪೂಜೆ ಅಲ್ಲ. ನನಗೆ ನಾನೇ ಬೇಕು, ನನಗೆ ನಾನೇ ದೇವರು. ನನಗೆ ನಾನೇ ಎಲ್ಲರೂ ನೀನೇ ನೀನೇ, ಎಲ್ಲರೂ ನೀನೇ ನೀನೇ, ಎಲ್ಲರೂ ನೀನೇ, ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ನೀನೇ ನೀನೇ ನೀನೇ. ಪೂಜಿಸುಕೋ ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ, ಎಲ್ಲರೂ ನೀನೇ ನೀನೇ, ಎಲ್ಲರೂ ನೀನೇ, ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ನೀನೇ ನೀನೇ ನೀನೇ. ಪೂಜಿಸುಕೋ ಆತ್ಮನೇ ತಿಳಿದುಕೋ. ನನ್ನ ಹೆಸರು ಭಗವಂತ, ಭಗವಂತನ ಹೆಸರು ನಾನು ನಾನು, ನನಗೆ ನಾನೇ ಬೇಕು. ಅದಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು. ನನ್ನ ಹೆಸರು ಭಗವಂತ, ಭಗವಂತನ ಹೆಸರು ನಾನು ನಾನು, ನನಗೆ ನಾನೇ ಬೇಕು. ಅದಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು. ಧ್ಯಾನದಿಂದ ಜ್ಞಾನದಿಂದ ಮುಕ್ತಿ. ಮುಕ್ತಿ
వాట్ ఈస్ ముక్తి? ముక్తి అంటే విడుదల. విడుదల. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? ಯಾವುದರಿಂದ ಬಿಡುಗಡೆ? ದುಃಖం నుంచి, ದುಃಖದಿಂದ ಬಿಡುಗಡೆ. బాధ నుంచి, ಬಾಧೆ ಕಷ್ಟದಿಂದ, అజ్ఞానం నుంచి. అజ్ఞానದಿಂದ ఎగబెట్టుకో. అజ్ఞానದಿಂದ ಬಿಡುಗಡೆ. జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. సో ఈరోజు సహనమే ప్రగతి అన్నదాన్ని తీసుకుందాం. ఈ మధ్యలో సహనమే ప్రగతి. మనిషికి ప్రతి దాంట్లో సహనం కావాలి. సంసారం చేయాలంటే సహనం కావాలి. మొగుడు ఎంత పిచ్చిగా ఉంటాడు మనకు తెలుసు. మరి భార్యకి సహనం లేకపోతే సంసారం చేస్తుందా? పిల్లలు ఎంత అల్లరి చేస్తారో తెలుసు. మరి తల్లికి సహనం ఉండాలా వద్దా? మన పక్కింటి వాళ్ళు చాలా గొడవ చేస్తుంటారు, మనకి సహనం ఉండాలా వద్దా? రోడ్డు మీద అందరూ చెత్త పోస్తుంటారు, అయినా మనం ఆ రోడ్డు మీద నడవాలి, మనకి సహనం కావాలా వద్దా? బయటకు వెళ్తే బోర్డు ఎంత వర్షం వస్తుంది, మనం బయటికి పోలేము, మన పనులు చేసుకోలేము, సహనం కావాలా వద్దా? బయటికి పోతే బోర్డు ఎంత ఎండ ఉంటుంది, మరి ప్రకృతి విపరీతాలు, మరి సహనం ఉండాలా వద్దా? ప్రతిదానికి మనం సహనం కావాలి. బస్సుకి వెళ్తాము, ట్రైన్కి వెళ్తాము, ట్రైన్ రాదు, బస్సు రాదు, ఏం చేయాలి? ప్లాట్ఫామ్ లో సహనంతో కూర్చోవాలి. అల్లరి చేసే లాభమా? సో ప్రతి దానికి మనకి సహనం కావాలి. జీవితం హాయిగా ఉండాలంటే సహనం కావాలి. మీ ఇంతమందితో నేను వేడుకున్నానంటే నాకు ఎంత సహనం ఉంది? అవునా కదా? మధ్యలో కరెంట్ పోతుంది, మరి మన సహనం ఉండాలా వద్దా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమాజంలో బతకడానికి సహనం కావాలి. సంసారంలో ఉండడానికి సహనం కావాలి. నువ్వు అరణ్యంలో పోయి ఒక్కడిగా ఉన్నావనుకో, అక్కడ సహనం ఏమైనా ఉందా? ఉంది, అక్కడ కూడా సహనం ఉంది. అంటే ఎవరు నీతో మాట్లాడేవాడు ఉండరు కనుక నీకు దిగాలుగా ఉంటుంది, సహనం చేసుకోవాలి. అక్కడ ఇంకా ప్రకృతి ఎక్కువ, చలి వర్షం, నీ సహనం కావాలి. ప్రతి చోట నువ్వు సన్యాసిగా ఉన్న సహనం కావాలి, సంసారిగా ఉన్న సహనం కావాలి, చిన్న పిల్లవాడిగా ఉన్న సహనం కావాలి, పెద్దవాడికైనా సహనం కావాలి, రాజుకైనా సహనం కావాలి, పేదకైనా సహనం కావాలి. ప్రతి ఒక్కరికి, ఆడవాడికి, మగవాడికి, అందరికీ సహనం కావాలి. ప్రతిరోజు కావాలి సహనం, ప్రతి క్షణము కావాలి సహనం. ఏ క్షణము సహనం అవుతుంది? Every second you require this great quality called as sahana. And without sahana, there is no progress. Sahanave pragati. Asahanave vinodati. Understand? So, ప్రతి క్షణము మనకి సహనం ఉండాలి. ఈ సహనం ఎక్కడి నుంచి వస్తుంది? సహనం వస్తుంది ధ్యానం నుంచి వస్తుంది. అసహనం ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చింది. ఆ మనసును శమింపజేస్తే ఆత్మ ఉంటుంది, ఆత్మ నుంచి సహనం వస్తుంది, మనసు నుంచి అసహనం వస్తుంది. ఎప్పుడు మనసు నుంచి అశాంతి వస్తుంది, ఆత్మ నుంచి శాంతి వస్తుంది. మనసుని తీసివేస్తే ఆత్మ వస్తుంది,
అప్పుడే ఆత్మతో పాటు శాంతి వస్తుంది, సహనం వస్తుంది. ఈ శాంతి సహనంతో మనం సంసారం చేస్తే, వ్యాపారం చేస్తే, జీవితం చేస్తే మనకు ప్రగతి వస్తుంది. అసహనం ఉంటే సంసారంలో తిరగదు. అసహనం అంటే వ్యాపారము అభివృద్ధి చెందదు. సహన ఏదైతే వ్యాపార అభివృద్ధి ఆలోచన ప్రతి దానికి సహనం కావాలి. ప్రతి ఒక్కరితో సహనే ప్రతి క్షణము కావాలి. ప్రతి క్షణము సహనే ప్రతి సందర్భంలో కావాలి. ప్రతి సందర్భంలో సహనే. నువ్వు పండితుడైనా ఉండాలి, పామరుడైనా ఉండాలి. బుద్ధిమంతరాలు ఇరಬೇಕು, బుద్ధి ఇదే ఉండదు, ఇరಬೇಕು సహనే. నేను బాగా ఉన్నాను, మీరు బాగా లేరు, నాకు నా సహనానికి మీరు పరీక్ష. ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ನೀವು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ನನ್ನ ಸಹನೆಗೆ ಅದೊಂದು ಪರೀಕ್ಷೆ. నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు, అప్పుడే సహనం అవసరం లేదు, హాయిగా చూపిస్తాం. కానీ అంతవరకు సహనం కావాలి. Only 3 minutes. We want sadhana, we want patience. We get patience in meditation. The more you do meditation, the more patience you will have for everything. We need patience for everything, for all our successes. Where will you get success without patience? And where will you buy your patience? Only in the practice of meditation. So, my dear friends, what do you get from meditation? You get a lot of patience. Then we need mountains of patience. 5 and 3 minutes. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು, ಕೈಯಾರು ಎರಡು ಜೋಡಿಸಿಕೊಂಡು ಶ್ವಾಸ ಜ್ಯೋತಿ ಇರಬೇಕು. 5 and 3 minutes. అందరికీ సహనం కావాలి, ప్రతి క్షణము సహనం కావాలి. చిన్నవాళ్ళకు కావాలి, పెద్దవాళ్ళకు కావాలి, సన్యాసుకు కావాలి, సంసారం కావాలి, రాజుకు కావాలి, పేదకు కావాలి. సహనం లేకపోతే ప్రగతి లేదుగా. ముప్పై సంవత్సరాలుగా ఎంతో సహనంతో నేను ధ్యానం నేర్పిస్తున్నాను అందరికీ. నాకు ఎంతో సహనం ఉండాలి. గూడూరు తిరిగి ధ్యానం నేర్పించడానికి 30 సంవత్సరాలుగా. కనుకనే ప్రగతి ఉంది నాకు. ఎంత సహనం ఉంటే అంత ప్రగతి, ఎంత ధ్యానం చేస్తే అంత సహనం. మౌనంలో, ధ్యానంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో, అన్నింటిలో ఉన్న సంసారం మనకి సహనం కావాలి. 4, 3, 2, 1, 0. Move your hands to me, open your eyes. Thank you. Thank you. Thank you. Thank you.